Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్ కూడా. మీరు ఎప్పటి నుండి చూస్తే అప్పటి నుండే ఈ ఎనర్జీస్ మీకు రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్, కరెంట్ ఎనర్జీస్, మీ పైన వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు 3 టైమ్స్ అయితే చెప్పుకోండి యూనివర్స్కి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేసి వీటిలో నుంచి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. టాక్సిక్ వచ్చిందండి. ఫస్ట్ అలోన్, గోల్డ్, అన్డిసైడెడ్, క్లోజ్ ఆఫ్, నెగటివిటీ, డెడ్లీ కాంబో, ఎడిటింగ్, ఫాల్స్ హోప్, షో. మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరండి. వారు ఎలా అంటే వారు ఉన్న సిచ్యువేషన్ నుంచి ఒక దొంగలాగా తప్పించుకొని, ఒక రాబరీకి వెళ్తే ఒక దొంగ అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారు సిచ్యువేషన్స్ నుంచి, మీ యొక్క పర్సన్ కూడా తనున్న లైఫ్లో నుంచి అలాగా సెల్ఫ్గా తప్పించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. తనైతే హ్యాపీగా అయితే లేరు. మీ గురించి కూడా తను బాధపడుతూ ఉన్నారు. మీరు తనకి ఎలాగంటే చాలా చెప్పారు, వారి కోసం కష్టపడ్డారు, ఇలా చేయకండి అలా చేయకండి అని మీరు చాలా చెప్పారు. అంటే వారి యొక్క మూర్ఖత్వాన్ని వారేంటో వారికి చూపెట్టేసరికి వారు వినకుండా అంటే వారికి నచ్చిన రూట్ అనేది చూసుకొని వారి లైఫ్లో వారు వండుకుంటూ మీకు చాలా పెయిన్ అయితే మిగిల్చి వారి ఎంజాయ్మెంట్, ఎగ్జైట్మెంట్ కోసం మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టారండి. మీరు వారి కోసం ఎదురు చూస్తారని తెలుసు. మీకు ఎప్పుడు కూడా మీ పర్సన్ అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడు వారికి డబ్బు పిచ్చి ఉంటుందండి మీ పర్సన్కి. ఇందులో కూడా ఈ కార్డులో కూడా చూపిస్తుంది చూడండి. ఎప్పుడు డబ్బు పైన ఉన్న కాన్సన్ట్రేషన్ వారికి అయితే మనుషుల పైన ఉండదు. అంటే వారికి డబ్బుకి ఇచ్చిన విలువ మనుషులకైతే ఇవ్వరు. మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. మీరు మీ పర్సన్ తోటి లివింగ్లో అంటే ఉన్నప్పుడు మీరు లైఫ్ పార్ట్నర్ అయినా మేబీ లవర్స్ అయినా కూడా ఎవరైనా కూడా మీకైతే మీ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే మిస్ చేశారు. దానివల్లనే మీ మధ్యలో గొడవలు రావడం, ఈగో క్లాషెస్ రావడం, మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఇలా చాలా గొడవలు అయితే జరిగాయి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. ఎప్పుడు కూడా మీకు మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ అంటే మీరు వారి లైఫ్లో ఉంటే వారి కోసం చాలా త్యాగాలు చేశారండి మీరు.
మీరు మనీ సాక్రిఫైస్ చేశారు, మీకున్న ఎమోషన్స్, లవ్, కేర్, టైం అన్నీ కూడా అసలు మీ పైన మీకే కాన్సన్ట్రేషన్ లేదు. వారు తప్ప మీ ప్రపంచంలో ఇంకెవరు లేరు అలాంటి వారు. కానీ మీ పర్సను మీ వెనకాల చాలా గోతులు అనేది తవ్వుకుంటూ వారి ఫ్యూచరు బ్రైట్నెస్ కోసం ఒక దొంగలాగా మీకు చీటింగ్ చేసి సైలెన్స్గా చాప కింద నీరులాగా మీ పర్సన్ ఏం చేస్తున్నాడో కూడా మీకైతే అర్థం కాలేదు. అలాగ ఒక పెద్ద టవర్ మూమెంట్ తీసుకొచ్చి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని మీ లైఫ్లోకి మిమ్మల్ని నెట్టేసి వెళ్ళిపోయారు. ఆ పర్సన్ ఒక టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్షిప్లోకి వెళ్ళడము, వారు ఎప్పుడు కూడా మ్యానిపులేట్ అనేది చాలా చేస్తారనమాట. చేయడము, అది గ్యాసిప్స్ కూడా చాలా చెప్తారు. వారితోటి పర్సన్ ప్యాచప్ కావడం జరిగింది. దానివల్ల వారికి మిగిలింది ఏంది? ఏం లేదు, ఒంటరి జీవితం. ఆ థర్డ్ పార్టీ వారు అంటే వారు ఎలా ఉంటున్నారంటే మీ యొక్క పర్సన్ ఇలా మూటలు చోరీ చేసుకొని వెళ్ళి వాళ్ళకి అన్నీ పెడితేనే వాళ్ళు మీ పర్సన్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు. లేదంటే మీ యొక్క పర్సన్ పరిస్థితి ఇలా ఎలోన్గా మిగిలిపోవడం, ఒంటరిగా మిగిలిపోవడం, ఇలా పోయారు ప్రస్తుతం. వారిప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు వారా అని డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అన్డిసైడెడ్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు కావాలా, థర్డ్ పార్టీ కావాలా, వాళ్ళకి సోర్స్ అనేది అర్థం కావట్లేదు. ఎవరు ఉండాలి నా లైఫ్లో, ఎవరు వెళ్ళిపోవాలి, క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా డిసైడ్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు తనకి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ గొడవ వల్ల టోటల్గా క్లోజ్ అయినట్టుగా వారికి అనిపిస్తుంది. మీకు వారికి అయితే ఈ గొడవలు డిస్ట్రిబ్యూట్స్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీగా 8 months అయితే అవుతుందండి. ఈ 8 months నుంచి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు. మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా క్లోజ్, అన్ని వైపులా కూడా మీకు క్లోజ్. అంటే కాల్స్ మాట్లాడుకోవడం లేదు, మీ వాట్సాప్లో బ్లాక్ చేసుకోవడం, నెంబర్స్ బ్లాక్లో పెట్టుకోవడం, మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉండడము. మీ పర్సన్ అయితే వర్క్ ప్లేసెస్లో అలోన్గా ఉంటున్నారు, ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు, బాధపడుతూ ఉన్నారు, బాధతోటే ఉన్నారు. కానీ తనున్న సిచ్యువేషన్ ఇది అని, నువ్వు ఒక నెగిటివ్గా ఉన్నావు, నువ్వు వెళ్ళే డైరెక్షన్ రాంగ్ అని తనకి ఎవరైనా మోటివేషన్ చేసినా తను వినట్లేదు, అలాగే ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అంటే వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా అనిపిస్తుంది. తనకి చాలా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే మీ పర్సన్కి తన పైన తనకి విరక్తి అనేది వస్తుందండి. అంటే ఒక అది అంటే డైలమాలకి వెళ్ళిపోయినట్టుగా సూసైడ్ థాట్స్ వస్తున్నాయి తనకి ఉన్న సిచ్యువేషన్స్కి, మీ పర్సన్స్కి. ఎందుకంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. తన వ్యసనాల కోసం, తనకున్న పిచ్చి కోరికల వల్ల తను మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు, ఎవరిని నా లైఫ్లో ఉంచాలి, ఎవరిని ఎండ్ చేయాలి అర్థం కావట్లేదు. కొత్త లైఫ్ అనేది ఉంటుందా ఉండదా, క్లారిటీ అనేది లేదు. మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. మీ పైన పాజిటివ్ ఫీలింగ్ ఎందుకు, నన్ను వద్దనుకొని ఇంకా డిసైడ్ కాలేకపోతూ ఉన్నారు, నాకు ఇంత ద్రోహం చేశారు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ పైన అయితే ఉంది, హోప్ అనేది ఉంది తనకి. ఎక్కడో చిన్న హోప్ అనేది అంటారు కదా, అలాగా చిన్న హోప్ అయితే ఉంది. మీరు ఎప్పుడు కూడా తనతోటి ఉన్నట్టుగానే మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఎలా షోప్ చేస్తున్నారంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఎవరిపైన డిపెండ్ అయ్యలేను, నా పర్సన్ ఉన్నా లేకున్నా నేను చాలా సంతోషంగా ఉన్నా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. కానీ అలా లేరు. వారు ఎప్పుడు కూడా థర్డ్ పార్టీతోటి ఒకరిపైన ఒకరు అరుచుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. అంత సంతోషంగా వారి లైఫ్ కూడా లేదు. లేకపోవడం, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనిపించడం, ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళాను, నేను అదర్ పర్సన్ ఎందుకు చూజ్ చేసుకున్నాను, వారి యొక్క ప్రేమకు నేను ఇంత దాసోహం ఎందుకు అయ్యాను, వారి కోసం నేను ఎన్ని సాక్రిఫైస్లు ఎందుకు చేస్తున్నాను, నా పర్సన్కి ఎందుకు ద్రోహం చేశాను, నా పర్సన్ అసలు నన్ను ఫర్గివ్ చేస్తుందా, నేను నమ్మించి తన యొక్క పీక కోసాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. అంటే వారి వల్ల మీరు అన్నీ కోల్పోయి ఒక స్కెల్టన్ మాదిరిగా అయిపోయారండి.
అంటే చూడ్డానికి తన పైన ఒక బాధ అనేది పెట్టేసుకొని మీ మీ హెల్త్ పైన మీకు కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఫుడ్ తీసుకోకపోవడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఎప్పుడు వారి ధ్యాసే, వారు చేసిన ఫైనాన్షియల్ ఇష్యూసే ఇవే గుర్తుకు రావడం, అన్ని విధాలుగా ఆల్ ఆఫ్ సడన్గా మీకు అన్ని లాస్ట్ సిచ్యువేషన్ అనేది చేసి చూపెట్టారు. వాళ్ళు మీ లైఫ్లో వారు వెళ్ళేటప్పుడు మీ పర్సన్ చాలా మెకానికల్గా ఉన్నారు. అంటే నా లైఫ్లో దేనికి కూడా లోటు అనేది లేదు, నేను చాలా స్టేబుల్ పర్సన్ అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ కూడా ఇలా కాలిపోయింది మంటల్లో. తన జీవితాన్ని కాల్ చేసుకోవడంతో పాటు మీ జీవితాన్ని కూడా మంటల్లో కాల్ చేశారు మీ పర్సన్. ఇలా చేసేసి ఇబ్బందులకైతే గురి చేశారు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏమో చాలా లస్ట్ ఎనర్జీస్ తోటి ఉంది. తనకి ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి, చాలా ఎడిక్షన్స్కి అలవాటు పడిన పర్సను. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళపైన వారికి కాన్సన్ట్రేషన్ తప్ప ఇంకెవరిని కూడా పట్టించుకోరు. ఇప్పుడు మీరు లేని లోటు అద్దంలో చూసుకొని నిల్చుంటే మీ పర్సన్కి మీరు చెప్పిన ఎవ్రీ మాట ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు వస్తుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని. మీరు వారిని ఫర్గివ్ చేస్తారా లేదా అని పదే 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 థింక్ చేస్తూ ఉన్నారు. వారికి మీరు చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మీరు తనకి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది అనేలాగా, ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మీరే తనకి పక్కన ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. నా లైఫ్ ఎలా వెళ్తుందో, ఏ ట్రాక్లో వెళ్తుందో అర్థం కావడం లేదు. అసలు గమ్యం లేని రూటుని చూజ్ చేసుకున్నాను. అసలు ఆ దారి కూడా నాకు కనిపించడం లేదు నాకు అని చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు అంటే వారు ఉన్న ప్లేస్లో నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. నాకు ఇప్పుడు వాళ్ళకి అలోన్గా స్పెండ్ చేయాలనిపిస్తుందంట. ఒంటరిగా స్పెండ్ అనేది చేయాలనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఒక ఆల్కహాలిక్ పర్సన్గా నేను మారిపోయాను. నేను నాకు నేనే కంపెనీ ఇచ్చుకుంటూ ఉన్నాను. అంటే వాళ్ళు డ్రింకింగ్ ఇట్లా ఏమైనా సేవింగ్ చేస్తారు కదా తీసుకునేటప్పుడు మద్యం ఇట్లా, అలాంటి పరిస్థితుల్లో ఒక్కరే ఉంటున్నాను, నాతోటి ఎవ్వరు కూడా స్పెండ్ చేయట్లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. లైఫ్ అయితే ఎలా అనిపిస్తుంది అని అంటే ఒక డైలీ ఒక పోటీ పరీక్షకు సిద్ధమైన లాగా అనిపిస్తుంది ప్రతిరోజు తనకి. ఈరోజు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఎలానో, ఏం కొత్త సిలబస్ ఉంటుందో అనేలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు తనకంతా బ్యాడ్ టైం అనేది నడుస్తుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. చాలా బర్డెన్గా అనిపిస్తుంది అని, తనకి జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అంటే మనము పగిలిపోయిన అద్దంలో మన ఫేస్ అనేది చూసుకుంటే అది ఎలా ఉంటుంది, చాలా పీసెస్ అనేటివి దాంట్లో ఉంటాయి, చాలా ఫేసెస్ అనేటివి కనిపిస్తాయి. ఇప్పుడు అలాగే మీ పర్సన్ యొక్క లైఫ్ కూడా ఎవరెవరి చేతిలోనో పెట్టారు. వారందరి తన యొక్క క్యారెక్టర్ గురించి చెప్పేసరికి తను తట్టుకోలేకపోతున్నారు. అవన్నీ కలిపి అతుకు పెట్టినా కూడా మనకి దాంట్లో చాలా ఫేసెస్ అనేటివి కనబడతాయి. ఇప్పుడు అలా అంత అందంగా ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఫాస్ట్ నేను ఎందుకు ఇలాంటి చెడ్డ వ్యక్తిగా నేను మారిపోయాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నా యొక్క స్నీకీ ఎనర్జీ వల్లనే, అంటే పాముకు పాలు పోసినా అది విషం కక్కుతుంది అనేలాగా తన యొక్క స్వార్థం బుద్ధి వల్లనే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. డెవిలిష్ నేచర్ పీపుల్ తోటి వారు ప్యాచప్ కావడం, వారైతే అంత మంచివారు కారు. ఎప్పుడు వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళు కళ్ళు ఒకటి చెప్తాయి, పెదాలు ఒకలాగా ఉంటాయి, వాళ్ళ చూపు ఒక దగ్గర ఉంటుంది. అసలు వాళ్ళు ఎలా అంటే ఎదుటి వ్యక్తుల్ని ఏం చేయడానికి కూడా వెనకాడరు, చాలా రఫ్గా రూడ్గా ఉంటారు. అలాంటి పర్సన్ తోటి మీ పర్సన్ ప్యాచప్ అయి అయితే ఉన్నారండి. వారి వల్లనే మీకు సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి. మీ జీవితంలో ఏం మిగిల్చకుండా చేశాను అని కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. మీతో పాటు వారి జీవితం కూడా స్పాయిల్ అనేది చేసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారు. ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కోల్పోయిన బాధ ఇప్పుడు మీరు లేనిది, ఎన్నో నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు, ఒంటరిగా ఉంటూ ఉన్నారండి. ఎదుటి వ్యక్తులు తననైతే టీచ్ చేయడం కూడా జరుగుతుంది. మీ యొక్క పర్సన్ని ఏడిపిస్తూ ఉన్నారు తనని ఇతర వ్యక్తులు.
తన లైఫ్ అయితే అంత బాగా అయితే లేదు. అన్ని వేళలో కూడా తనకి దారులు అయితే మూసుకుపోయాయి. చాలా ప్రతిరోజు ఒక యుద్ధం అనేది చేసినలాగా అనిపిస్తూ ఉంది. ఇబ్బందిగా కూడా. మీ పైన ఇప్పుడు తనకి చాలా ప్రేమ అనేది ఉంది. బట్ మీరు డోర్ అనేది ఓపెన్ చేస్తారా, నేను వచ్చి నిల్చున్నా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. తను మీ దగ్గరికి వచ్చిన మీరు తనని క్షమిస్తారా అనేది తనకు అదొక డౌట్ అనమాట. ఎందుకంటే తన ఇమ్మెచ్యూరిటీ వల్ల తను బ్యాడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని మీకైతే చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు. తను చేసింది మొత్తం తనకే తిరిగి వెళ్ళడము అయితే జరిగింది. ఎప్పుడు డే డ్రీమ్స్లో వండుకుంటూ మీకైతే తనను తాను కంట్రోల్ చేసుకోలేకుండా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేశారు మీ యొక్క పర్సన్. తను చేసింది తనకే రావడం అయితే జరిగింది. ఇదంతా జరగడం వల్ల మీ ఇద్దరు రిలేషన్ ఎండ్ కావడం పెద్ద టవర్ మూమెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుంది అని మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పైన ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి. ఎందుకంటే తను ఎలా ఉంది, తన లైఫ్ బాగా లేకున్నా కానీ షో అప్ అనేది చేస్తూ ఉన్నారు బయటికి. అంటే లోపల బాధ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్కి భయపడా, లేదంటే ఫ్రెండ్ సర్కిల్లో పరుగు పోతుందన్న ప్రెస్టేజ్ ఇష్యూ కోసమో దేనికో ఒకదానికైతే మొత్తంగా నాకేంటి, నాకు దేనికి లోటు లేదు అనేలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళైతే అంత హ్యాపీగా అయితే లేరు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నారండి. వాళ్ళ లైఫ్ కూడా అన్ని డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. వారు మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు మీ పైన చాలా లస్ట్ ఎనర్జీస్ అనేటివి ఉన్నవి. వారు ఇప్పుడు ఒంటరిగా చాలా కష్టపడుతూ ఉన్నారు. కష్టం అనేది ఉంది. థర్డ్ పార్టీ ఏమో ఇప్పుడు ఏ కష్టం అనేది తీసుకొచ్చి పెడుతుందో, తన కోసం నేను ఎక్కడికి వెళ్ళి రాబరీ చేయాలి, ఇక్కడ నుంచి తనని గుట్టలు గుట్టలు దొంగతనాలు చేసి నేను సాటిస్ఫాక్షన్ అనేది తనని ఎలా సాటిస్ఫై చేయాలి అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మీతోటి కలిసి ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది, విలువలతోటి కూడిన జీవితం అనేది ఉంటుంది, సెలబ్రేషన్ అనేది ఉంటుంది. మీరు లేకుంటేనే బాగుంటుంది అనుకున్న లైఫ్ మీరు లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందనమాట. మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీ యొక్క వాల్యూ తనకు అర్థం కాలేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగిన తర్వాతనే మీ పర్సన్కి సిచ్యువేషన్స్ అయితే అర్థం కావడం అయితే జరిగింది. ఆ లేడీ అయితే చాలా కన్నింగ్ లేడీ అండి. తన లైఫ్లో ఉన్న లేడీ అయితే తను ఎప్పుడు కూడా తనకి అన్నీ ఇవ్వాలన్నమాట తీసుకొచ్చి. తను చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు తనకి మీరు ఒక కింగ్ లాగా, క్వీన్ లాగా కనబడుతూ ఉన్నారనమాట. జడ్జిమెంట్ కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్. అంటే న్యాయం జరగాలి మా పర్సన్కి అని కోరుకుంటూ ఉన్నారు. మీ పైన చాలా ప్రేమ అయితే ఉందండి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మిస్ చేశాను అని ఇప్పుడు మీ పర్సన్ అయితే సఫర్ అవుతూ ఉన్నారు. నాకున్న అడిక్షన్స్ అన్నీ కూడా నేను వదిలిపెడతాను, బ్యాడ్ హ్యాబిట్స్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను గతంలో చాలా మ్యానిపులేట్ చేశాను, అదంతా నాది తప్పు అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్న దానికి కూడా మీ సిచ్యువేషన్స్ కూడా ఎండ్ అవ్వబోతూ ఉన్నాయండి. మీ పర్సన్ మీ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు, నెగిటివ్ అయితే లేరండి. ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి, ఏ రాశుల అంటే మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుంది, మీ రాశులు ఉన్నావా లేవా చెక్ చేద్దామండి. మిథున రాశి, కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి, సింహరాశి, ఈ రాశులు వచ్చాయండి. ధనస్సు రాశి. మీ పర్సన్కి మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో చూద్దామండి. జూన్ మంత్లో రీయూనియన్ అయితే చూపిస్తుందండి మీకు మీ పర్సన్కి. ఈ మంత్ అయితే రావడం అయితే జరిగింది. అంటే తన నుంచి ఏదైనా మెసేజా, తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఏదైనా రీయూనియన్ ప్రపోజలా, తన ఇన్నోసెన్సీ వల్లనే మిమ్మల్ని కోల్పోయానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. కొంచెం బర్డెన్గా కూడా ఉంది. తన సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు. తనకి తన చేతులారా తనే మిమ్మల్ని మిస్ చేసుకున్నానని అయితే పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. పాజిటివ్ ఎనర్జీసే వచ్చాయి.
మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా చెక్ చేద్దాం. 22, 26, 15, 26, 13, 2, 17, 27, 24, 16, 1, 20, 21, 14, 23, 13, 8 ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. లెటర్స్ కూడా చూద్దాము. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి, మీకు కానివి లీవ్ చేయండి. వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండాలి, లో ఎనర్జీలో ఒక డిప్రెషన్లో ఉండొద్దు. మీకు అంతా మంచిగా జరుగుతుందండి వ్యూవర్స్కి. ఎందుకంటే తప్పు చేసింది మీ పర్సన్, మీరు కాదు. ఎం అండి, బి, ఎక్స్, ఏ, జి, ఎఫ్, డబ్ల్యూ, యు, ఎన్, సి, ఎల్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి. బీ అసెప్టివ్ అంటే మీ లైఫ్లో ఏవో అంటే ఒక అది ఎలా అంటే ఒక దృఢ నిశ్చయానికి వచ్చే సంఘటనలు ఏవో జరగబోతూ ఉన్నాయి. ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. మీరు నిర్ణయం అనేది ఒక స్టాండ్ అనేది తీసుకుంటారు. అంటే మీ లైఫ్ గురించి దృఢ నిర్ణయం అనేది తీసుకునే సంఘటన మీ లైఫ్లో జరగబోతుంది అని చెప్తూ ఉన్నారండి. అన్లైక్లీ అంటే ఏదో ఒక సంఘటన కంపల్సరీ జరుగుతుంది. రెండు అలాంటివి వచ్చాయి, సిమిలర్ మీనింగ్ ఉన్నవి వచ్చాయండి. అలా అంటే అరుదైన సంఘటన ఏదో అంటే మీ పర్సన్కి మీకున్న సిచ్యువేషన్ మధ్యలో మీ లైఫ్ అనేది టర్న్ అయ్యే సంఘటన అయితే జరగబోతుంది. బీ యాక్టివ్ మీరు ఎప్పుడు కూడా లేజీగా మీ పర్సన్ వెళ్ళిపోయారని ఎప్పుడు ఏడ్చుకుంటా అలా ఉండకండి. హై ఎనర్జీలో ఉండండి. హై ఎనర్జీలో ఉండడం వల్ల మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి, మీ పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పరిస్థితులు ఏదైనా చక్కబడకుంటే దానికి ఎందుకు చక్కబడతలేవని ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేయండి. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అనేటివి అయితే రాబోతూ ఉన్నాయండి. ఫర్గివ్నెస్ మీ పర్సన్ ఆ మిస్టేక్స్ని మీరైతే ఫర్గివ్ చేయండి, క్షమించండి. ఒక అమ్మ హృదయంతో, నాన్న హృదయంతో అంటే తల్లిదండ్రుల ముందు పిల్లలు ఏ తప్పు చేసినా క్షమిస్తారు. మీ పార్ట్నర్ కాబట్టి, మీ లైఫ్ పార్ట్నర్ కాబట్టి మీరు తనని క్షమించండి, వదిలేయండి. ఎందుకంటే తను మీకు ఒక కిడ్ తోటి సమానము. అంటే భార్య అయినా భర్తకు ఒక పిల్లవాడితోటి సమానం. అదే భార్య అయినా కూడా భర్తకి తన ద్వారానే తన పిల్లలు వస్తారు కాబట్టి తను కూడా వాళ్ళకి లైఫ్లో తనకు కూడా ఒక పార్ట్ అనేది ఉంటుంది. లైఫ్ అలా క్షమించండి. తప్పులు మీ వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు. వాళ్ళపైన కోపము అనేది ఉంటే కూడా వదిలేసుకోండి అని మీకు చెప్తూ ఉంది యూనివర్స్. వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్స్ నుంచి ముందుకు వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు. డోంట్ స్టాప్ అక్కడే ఆగిపోకండి. టేక్ యాక్షన్ మీ ఉన్న పరిస్థితులపైన ఒక చర్య అనేది తీసుకోండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఈ లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీకు ఏం సమాధానాలు వస్తాయో. చూస్ టు బీ పాజిటివ్ అంటే మీరు పాజిటివిటీని చూసుకోండి అని మీ పర్సన్ మీ మాటల తన యొక్క ప్రేమ పరంగా చెప్తూ ఉన్నారండి.
మీరు పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా ఉండకండి. నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఎప్పుడు కూడా ఇంకింత నెగిటివిటీనే కలిగిస్తుందండి. బాధ ఇంకింత బాధనే మిగులుస్తుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. హ్యాపీనెస్ ఇంకింత హ్యాపీనెస్నే ఇస్తుంది. అంటే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అదే జరుగుతుంది. మనం పాజిటివిటీని మేనిఫెస్ట్ చేస్తే పాజిటివిటీ వస్తుంది మన లైఫ్లోకి. మనం నెగిటివిటీని మేనిఫెస్ట్ చేసుకుంటే అది నెగిటివిటీ రావడం జరుగుతుంది. కాబట్టి మన లైఫ్లో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన పైన డిపెండ్ అవుతుంది. కొన్ని మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కొన్ని మన ప్రమేయం కొంత ఉంటుంది. మన లైఫ్లోకి వచ్చిన వ్యక్తులు ఉంటాయి, మన చుట్టూతల పరిస్థితులు అనేటివి ఉంటాయి. కొందరేమో కొందరు కపుల్స్ ఎలా ఉంటారంటే చాలా కొట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారండి. వాళ్ళు అసలు విడిపోరు, అయినా కలిసే ఉంటారు. వాళ్ళ మధ్య ఆ గొడవ అనేది ఇంకింత వాళ్ళ ప్రేమకు దారితీస్తుంది. కొందరు ఎలా అంటే వాళ్ళు చిన్న గొడవ అయితే కథ మీ పర్సన్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తారనమాట. ఇలాంటి కపుల్ కూడా ఉంటారు. కొందరేమో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే ఒకే దగ్గర ఉన్నా కానీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. కొందరు పగబడతారండి రకరకాలుగా. ఇలాంటి రకరకాల మైండ్ సెట్ తోటి ఉంటారు. కానీ పగ అయితే పట్టద్దండి. కోపం ఉంటే ఒక్క రోజులో అనేయాలి మాట. అది మైండ్లో పెట్టుకొని ఊరుకోద్దు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఒక 20 ఇయర్స్ని సాక్రిఫైస్ చేస్తారు మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక బానిసలాగా. అది ఆడవారైనా మగవారైనా. ఆడవారైతేనేమో ఇంట్లో వర్క్ చేసుకుంటూ వాళ్ళు కష్టపడతారు. అదే మగవారైనా అనుకోండి బయటికి వెళ్ళి ఒక బానిసలాగా కష్టం చేసి ఫ్యామిలీని పోషిస్తారు. వీళ్ళకి ఎంత హక్కు ఉంటుందో ఫ్యామిలీ పైన వాళ్ళకి అంతే హక్కు అనేది ఉంటుంది. కాబట్టి ఇద్దరు సమానమే. అంటే ఒక బండి ట్రావెల్ చేయాలంటే 2 చక్రాలు కరెక్ట్గా ఉంటేనే ఆ బండి అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఏ ఒకటి డౌన్ అయినా అది కరెక్ట్ కాదు. తను ఒకవేళ మిస్టేక్స్ చేసినా, మీవేవైనా మిస్టేక్స్ ఉన్నా అది క్షమించుకోగలిగినంత మంచి మనసు అయితే ఉండాలి. కానీ పగపట్టద్దు. పగపడితే లైఫ్ స్పాయిల్స్ అవుతాయి. మీ లైఫ్తో పాటు మీ చుట్టూతల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిస్టర్బ్ కావడం అయితే జరుగుతుంది. అంటే మన వాళ్ళు ఉండగా బయట పర్సన్స్ అవసరం లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్. కానీ వీళ్ళు ఏంటంటే బయట పర్సన్స్కి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తారు. వారు ఎప్పుడైతే థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తారో ఈ గొడవలు అనేవి పెద్దగా అవుతాయి. మీ మధ్యలో ఎప్పుడైతే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్మెంట్ ఉండదో అప్పుడు మీ లైఫ్లో సాఫీగా ముందుకెళ్ళిపోతాయి. మీ పర్సన్ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మీ లైఫ్ అయితే చిందరవందర చేసేసారు. బట్ మీకైతే రీయూనియన్ అయితే చూపిస్తుందండి. జూన్లో తన నుంచి మీకు ఏదైనా మెసేజ్, కాల్, లేదంటే తనే రావడం ఏదో ఒకటైతే జరుగుతుంది. మీకు రీయూనియన్ ప్రపోజల్ కూడా రాబోతుంది. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. కానీ వాళ్ళు వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి. మీకు కాని పాయింట్స్ లీవ్ చేయండి, వదిలేయండి. ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి. నా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.